Hey guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ గోనా బి అ డిఫరెంట్ వీడియో విత్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్స్ప్లోరింగ్ న్యూ సిటీ ఆల్ అలోన్. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో నన్ను డ్రాప్ చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారనమాట ఎయిర్పోర్ట్ దాకా. సో నన్ను బాంబేకి పోవాలి అనే ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ బిట్ నర్వస్. ఒకతే అక్కడికి వెళ్ళగలుగుతానా ఒక చిన్న డౌట్ వచ్చింది. బట్ యా ఐ ట్రావెల్డ్ ఆల్ అలోన్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ద సిటీ. మస్త్ ఎంజాయ్ చేశాను, అది మీరు కూడా చూస్తారు. బట్ ట్రావెలింగ్ టు అనదర్ సిటీ ఆల్ అలోన్ అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో ఒక రకమైన బాధ, ఎగ్జైట్మెంట్, నర్వస్నెస్, ఫ్యామిలీ వదిలేసి వెళ్ళేది, ఇవన్నీ ఫీలింగ్ ఒకేసారి బయటికి తన్నుకుంటూ వచ్చేసింది. బట్ యా నేను వెళ్ళిన 2 రోజుకే ఐ ఫెల్ట్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఎట్ ఎ టైమ్. ఇప్పుడు నేను టర్మినల్ 2లో ఉన్నాను అనమాట. సో టర్మినల్ 2కి వెళ్తున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. ఎయిర్పోర్ట్లో వెళ్ళే దారిలో కొంచెం నర్వస్ అయ్యాను ఎలా ఉండబోతుందో అని. బట్ ఎయిర్పోర్ట్కి దగ్గరకు వస్తున్నట్లే ఐ వాజ్ లైక్ ఓకే, ఈవెన్ ఐ కెన్ డూ దిస్. ఒక ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది అనమాట. నా ఫ్లైట్ వచ్చి టర్మినల్ 2లో ఉండే అనమాట. సో లుక్ అట్ దిస్ టర్మినల్ 2. బయట ఎంత బాగుంది అంటే ఇంకా లోపల అద్భుతోభ్య రండి చూసేద్దాం. సో లోపలికి వెళ్ళే ముందు అమ్మ నాన్నతో కొంచెం ఫొటోస్ దిగి, ఫస్ట్ టైం నా కూతురు ఒక్కటే బాంబేకి ఫ్లైట్లో వెళ్తుంది అనే వాళ్ళకి కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఫ్యామిలీగా వాళ్ళు నన్ను వదిలేసి ఏ ఊరికి వెళ్ళలేదు. సో అలాంటప్పుడు ఎవరికైనా ఇదే ఫీలింగ్గా ఉంటుంది. ఎస్, లుక్ అట్ దిస్ బ్యూటీ. నేను లోపలికి వెళ్ళిన వెంటనే స్టాండ్, నేను కొంచెం సేపు నించు చూస్తున్నా ఏముందిరా అని. సరే ఇంకా చెక్ ఇన్ అయ్యి లోపలికి పోదామని చెక్ ఇన్కి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడికి అక్కడికి తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు చెక్ ఇన్కి క్యూలో నించున్నా. సో క్యూలో నించున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఎక్కడో నుంచి అరుస్తుంది, సౌండ్ వస్తుంది అని వెనకాల తిరిగి చూస్తే ఒక అమ్మాయి తన పెట్ బ్యాగ్లో వేసుకొని వచ్చింది అనమాట. సో ఈ టర్మినల్లో ఎక్కడ చూసినా ట్రీస్, గ్రీనరీ అండ్ ఇట్ ఈస్ వెల్ మెయింటైన్ అండ్ ఏదో ఒక వేరే కంట్రీ ఆర్ ఐలాండ్లో ఉన్నాము అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మన ఇండియన్ కల్చర్ రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ ఐడల్స్ పెట్టి, లైక్ హనుమాన్, వెంకటేశ్వర స్వామి, గణేష, సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఇవన్నీ పెట్టి చాలా బాగా పెట్టారు. సో దట్ వాజ్ సో గుడ్ టు సీ దిస్. సరే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తామని అనుకున్నా. ముందుగా నా ఫ్లైట్ టైం కన్ఫర్మ్ చేసుకున్నా. అండ్ ప్రతిసారి ఎయిర్పోర్ట్ వాళ్ళు దే ఆర్ మేకింగ్ అస్ అమేజ్. అంటే నాకు కొద్దిగా టైం ఉండే అండ్ తొందరగా హైలైట్స్గా చూసి ఇంకా బోర్డింగ్ లాంచ్ వెళ్ళి కూర్చుందామని వెళ్ళి చూస్తే ఇట్ వాస్ ఫుల్. అండ్ సరే బయటికి వచ్చేసాను అండ్ ఇక్కడ వెళ్ళి కూర్చున్నా అండ్ గాట్ టు విట్నెస్ దిస్ బ్యూటీ. దాంట్లో ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ప్రతి చోటు ఉంటుంది. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీలో ఎంతమంది ఈ ఫీలింగ్ వచ్చింది అని కమెంట్లో చెప్పండి. అండ్ బోర్డింగ్ లాంజ్లో నాకు ఒక ప్లేస్ దొరికిందనమాట. అంటే ఇదే బోర్డింగ్ లాంజ్ నుంచి నాకు ఈ వ్యూ దొరికిందనమాట. ఐ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంజాయింగ్ దిస్ వ్యూ అనమాట. సో వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా నాకు వినపడకుండా ఐ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంజాయింగ్ దిస్ వ్యూ. సో ఏదో నా టైం అయింది, ఇంకా అనౌన్స్మెంట్ రాలేదంటే లైక్ they had already announced and people were boarding in. So I finally boarded the flight and బుక్ చేసేటప్పుడే నాకు విండో సీట్ ఖచ్చితంగా కావాలి అని చెప్పి విండో సీట్ బుక్ చేయించుకున్నా. ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో మీలో ఎంతమంది ఈ ఫీలింగ్ వచ్చింది అని కింద కమెంట్స్లో చెప్పండి. With me in the flight deck is my colleague, First Officer Rishabh, our cabin supervisor. సో చాలామంది టేక్ ఆఫ్ టైంలో ఇలా ఉంటుంది, అలా ఫీల్ అవుతుంది అని రకరకాలుగా చెప్పారు. సో అవన్నీ వినకుండా ఒక ఫ్రెష్ మైండ్తో కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి వెళ్ళి కూర్చున్నా. అండ్ ఆ ఫీలింగ్ మాత్రం అమేజింగ్గా ఉండే. అండ్ టేక్ ఆఫ్ టైంకి నాకు వాళ్ళు చెప్పినట్టు ఏం ఫీల్ అవ్వలే ఫ్రాంక్గా చెప్పాలి అంటే. అండ్ దిస్ ఈజ్ హౌ మై బ్యూటీ లుక్స్ ఫ్రమ్ మై విండో. అండ్ ఒక్క సెకండ్ కూడా నా కళ్ళు బ్లింక్ చేయకుండా ఈ అద్భుతాన్ని చూస్తూ కూర్చున్నా అనమాట. అంత అమేజింగ్గా ఉండే. అండ్ నా పక్కన కూర్చున్న ఒక అబ్బాయి ఏంది ఇలా ఇంతగా ఏం చూస్తుంది అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చిండొచ్చు. బట్ దానికంతా ఏం ఫరక్ పడకుండా మన లైఫ్ ఎంజాయ్ చేయాలి అంతే. మీరేమంటారు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద లింక్ మెన్షన్ చేసి ఉంటాను. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్కి ఆల్మోస్ట్ 15 to 20 minutes ట్రావెల్ అంతే. బట్ నాకు క్యాబ్ దొరకడమే ఒక పెద్ద సాహసం అయిండే. ఎయిర్పోర్ట్ కింద పార్కింగ్లో
దొరకలేదన్నమాట. సో మాకు వచ్చే కొద్ది హిందీలోనే మేనేజ్ చేసి ఎలాగో క్యాబ్ దొరికింది. తొందరగానే హోటల్కి వెళ్ళిపోయాను. హే గాయ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఎస్, ఐఎమ్ ఇన్ బాంబే రైట్ నౌ అనమాట. సో ఎస్, దిస్ సోలో ట్రిప్ టు ముంబై అంటే చాలా స్పెషల్గా ఉండే అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ఫ్లైట్ అండ్ సోలో వచ్చాను. అండ్ ఎస్, దిస్ ట్రిప్ ఈజ్ ఫర్ 2 days అనమాట. 2 రోజులు మాత్రమే. అండ్ చాలా చాలా లైక్ అమేజింగ్గా ఉండే ఎక్స్పీరియన్స్. ఒంటరిగా ఫ్లైట్లో అది బాంబేకి రావడం అనేది ఇట్స్ అ క్రేజీ ఫీలింగ్ అనమాట. ఎక్స్పెరిమెంటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, అది లైక్ మిస్ అవ్వడానికి కుదరదు. సో అందుకే వచ్చాను. అండ్ ఇప్పుడు నేను రూమ్కి చెక్ ఇన్ అయ్యాను. ఎస్, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో లైక్ ట్రిప్స్ వెళ్ళడం కానీ ఏదైనా ఫ్యామిలీతో వెళ్ళడం ఉండే. అండ్ సో దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒంటరిగా రావడం అనేది. సో ఇట్స్ అ బిగ్గెస్ట్ థింగ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అనమాట. గైస్, ఐ డిడ్ ఇట్. సో చాలామంది ఒంటరిగానే దేర్ ట్రావెలింగ్ ఫర్ ద ఫర్దర్ స్టడీస్. సో అలాంటిది ఫ్రమ్ బెంగళూరు టు ముంబై, ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. అండ్ ఎస్, సో నెక్స్ట్ 2 days ముంబై. Let's see how it goes. And it's already 9 o'clock. 9 o'clock అయితే వస్తుంది. ఐ నీడ్ టు హ్యావ్ మై డిన్నర్. సో తొందరగా వెళ్ళి కింద డిన్నర్ ఉందన్నమాట. సో వెళ్ళి తిందాం. అండ్ ఎస్, రేపు తొందరగా లేవాలి. సో లెట్స్ డూ అ క్విక్ రూమ్ టూర్. ఏమంటాం గైస్? దిస్ ఇస్ ద ఎంట్రన్స్ యాజ్ యూ నో. అండ్ ఇక్కడ లాకర్ యాంగర్స్ ఉన్నాయన్నమాట. సో ఎస్, అండ్ దీని ఆపోజిటే జస్ట్ బాత్రూమ్. లెట్స్ నాట్ డూ అ క్విక్ బాత్రూమ్ టూర్. సో ఎంట్రన్స్ ఇలా ఉంది అనమాట. సో ఇలా డబల్ బెడ్ ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ మై బెడ్. సో ఈ బెడ్నే చూసేసుకున్నాను అనమాట. ఎస్, అండ్ ఇది ఓపెన్ చేస్తే ఏదో అలా బిల్డింగ్ కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు. ఎస్, దిస్ మీ. సో అంత క్లారిటీలే అంటే రూమ్సే ఉన్నాయి అనిపిస్తుంది. ఎస్, లెట్స్ నాట్ ఓపెన్ ఇట్. ఓకే, లెట్స్ నాట్ ఓపెన్ ఇట్. ఇలా ఉంది అనమాట. అండ్ ఇక్కడ ఆపోజిట్ టీవీ ఉంది. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కూల్ డ్రింక్స్ అలాంటివి, ఓన్లీ కూల్ డ్రింక్సా. అండ్ ఇక్కడ టీ సాచెట్స్. ప్రస్తుతానికి ఇది తాగట్లే. లెట్స్ హ్యావ్ డిన్నర్ ఫస్ట్. అండ్ ఇది టీవీ. సో దిస్ మై క్విక్ రూమ్ టూర్ అన్నమాట. సో ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. సో ఎస్ గైస్, రూమ్ టూర్ చూసారు. అండ్ ఎస్, సో ఇది ఒక మిరాడోర్ అని హోటల్ అంధేరిలో ఉంది. సో విచ్ ఈస్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో అందుకే ఇది మాకు బుక్ చేసి ఇచ్చారు. 9 o'clock స్టార్ట్ అవుతుంది. 9 to 6 డిన్నర్ చేసి వద్దామని చెప్పి అనమాట. లెట్స్ గో. పొద్దున్నే 9:30 నుంచి ఈవినింగ్ 6 దాకా ఒకటే ప్రోగ్రామ్ కంటిన్యూస్గా ఉండే అనమాట. ఫస్ట్ డే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ప్రోగ్రామ్ అదే హోటల్లో ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అయిన వెంటనే రూమ్కి పరిగెత్తి ఫార్మల్ నుంచి క్యాజువల్ అవుట్ఫిట్కి వచ్చేసాము. ఆ లోపల క్యాబ్ బుక్ చేసాము. అండ్ అక్కడ చాలా తొందరగా బుక్ అయిపోయింది అనమాట. చాలా ఆశ్చర్యంగా ఉండే. అండ్ బెంగళూరులో అయితే అసలు, బెంగళూరులో అని కాదు ఎక్కడైనా క్యాబ్ బుక్ అవ్వడం అనేది చాలాసేపు పడుతుంది. మాకు అదృష్టం ఏమో తెలియదు కానీ తొందరగా బుక్ అయిపోయింది. పర్వాలేదు, తొందరగా డెస్టినీ రీచ్ అవ్వచ్చు, చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనుకున్నాం. బట్ బాంబే ట్రాఫిక్ గురించి వినడమే కానీ చూడటం అయితే ఫస్ట్ టైం. అంటే చాలా దారుణం ట్రాఫిక్. నాకు సగం జీవితం ట్రాఫిక్లోనే గడిపినట్లు అయిపోయా. అంత వెయిట్ చేయడం, అంత ట్రాఫిక్, వామ్మో.
అన్ని సిటీ లైక్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సిటీస్లో కూడా ట్రాఫిక్ ఉంది, కానీ ఇలాంటి ట్రాఫిక్ నేను అస్సలు చూడలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే బెంగళూరులో ట్రాఫిక్ కన్నా బాంబే ట్రాఫిక్ ఇస్ అనదర్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అంటే బెంగళూరు ట్రాఫిక్లో నా ఎక్స్పీరియన్స్లో కొద్దిసేపే ట్రాఫిక్లో వెయిట్ చేయడం ఉంది, కానీ ముంబైలో దానికి మించి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక డెస్టినీ రీచ్ అవ్వడానికి. సో దిస్ ద ఫస్ట్ టైం ఎవర్. సో ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని ఫస్ట్ డెస్టినీనే రీచ్ అయ్యేసరికి 1 hour డిలే అయిందనమాట. సో స్టార్ట్లోనే డిలే అయితే ఖచ్చితంగా అన్నీ లేట్గానే రీచ్ అవుతాం. దానివల్ల కొన్ని ప్లేసెస్ చూసాము అండ్ కొన్ని ప్లేసెస్ స్కిప్ చేసాము. సో ఇప్పుడు సీ లింక్ బ్రిడ్జ్ పైన పోతుంటే పక్కన ఆ బిల్డింగ్స్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ ఫీలింగ్ ఉండే. అండ్ ఇలాంటివి ఫారిన్ సిటీస్లో కానీ మూవీస్లో కానీ చూసి ఉంటాం, కానీ బాంబేలో స్కై స్క్రేపర్ అండ్ ఫ్లైట్లో నుంచి ఈ లైట్ చూడడానికి అమేజింగ్గా ఉండే అనమాట. కానీ దాని పక్కన పోతుంటే ఇంకో రకమైన వ్యూ దొరికింది. మేము దీన్ని చూసుకుంటూ దాటుకుంటూ మా ఫస్ట్ డెస్టినీకి వచ్చేసాం. అదే హాజీ అలీ డెస్టినీ అనమాట. సో రీసెంట్గా కుబేరా మూవీలో కూడా చూసే ఉంటారు అండ్ చూపించుంటారు కదా, అదే ఇది. సో ఈ ప్లేస్ నాకు తెలియదు అండ్ దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ లిస్ట్లో వచ్చింది. రూమ్మేట్ చెప్పింది ఈ ప్లేస్ చాలా బాగుంది అని చెప్పింది. సో ఐ థాట్ ఓకే లెట్స్ నాట్ మిస్ దిస్. ఇంత దూరం వచ్చి ఇది చూడలేకపోతే ఒకతర రిగ్రెట్ ఫీల్ ఉంటుంది. సో ఇది కొంచెం నడవాలి అండ్ ఇక్కడ రీచ్ అవ్వాలి అంటే సముద్రం మధ్య నడవాలి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, కానీ ఆ వాటర్ కొంచెం స్మెల్ ఉండే. తను చెప్పింది ఇప్పుడు రోడ్ ఉంది నడవడానికి, బట్ ముందుగా బోట్లోనే వెళ్ళేవాళ్ళు అంట. సో బాగా దర్శనం చేసుకున్నాం అండ్ బయటికి వచ్చి పక్కనే హాజీ అలీ అనే జ్యూస్ షాప్ ఉంది అనమాట. సో అక్కడ లోకలైట్స్ అందరూ చెప్పారు దట్ డోంట్ మిస్ దిస్ హాజీ అలీ జ్యూస్. దీని ముందుగా ఎన్డీటీవీలో హైవే ఆన్ మై ప్లేట్స్లో చూశాను రాకీ అండ్ మయూర్ ప్రోగ్రామ్, అండ్ దిస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు కూడా మంచి రివ్యూ ఇచ్చారు. ఈ షాప్ వచ్చి దర్గా ఎంట్రన్స్ పక్కనే అండ్ దీని వెనకాలే దర్గా ఉందన్నమాట. అండ్ ఇది మార్నింగ్ 5 నుంచి నైట్ 1 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. Mumbai that everybody must come to when you're over here. I'm going to tell you to come to the Haji Ali Juice Center. సో ఇది ఎంత ఫేమస్ షాప్ అని సర్టిఫికేట్స్లోనే తెలుస్తుంది. అన్ని ఫుడ్ రివ్యూస్ వచ్చి రివ్యూ చేశారు ఈ ప్లేస్. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయినది మల్బెరీ విత్ ఐస్ క్రీమ్, నాకు కొంచెం నచ్చింది. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ముంబై డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ప్లేస్ అండ్ లెట్ మీ నో హ్యావ్ యూ విజిటెడ్ దిస్ ప్లేస్ బిఫోర్. నేను వీడియో తీసేది చూసి అక్కడ వర్క్ చేస్తున్న ఒక అబ్బాయి యూట్యూబ్ ఛానల్ కానీ అడిగితే అవును అని చెప్పిన. సో అప్పుడు ఇమీడియట్లీ ఓపెన్ అండ్ సర్చ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. New subscriber guys. And he owns his YouTube channel with 80,000 plus subscribers. సో ఒక యూట్యూబర్ మరొక యూట్యూబర్ని మీట్ చేసిన మూమెంట్ ఇది అనమాట. ఇంకా మేము ముగ్గురు ఒకే ప్లేస్కి చాలా అలసిపోయాం అన్నమాట. సో ఇక్కడ మెరైన్ డ్రైవ్కి వెళ్తున్న దారిలో వాన్ఖండే స్టేడియం ఎక్కడొస్తుందని అడిగితే ఇదే అని చూపించినారు అనమాట. సరే ఇంకా ఒకే ప్లేస్ చూసి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి మన ఫ్రెండ్స్ చెప్పారు. సో నేను లేదు, ఎలాగైనా మెరైన్ డ్రైవ్ చూడాలి, ఇండియా గేట్ చూడాలి అని చెప్పి బలవంతం చేసి తీసుకువెళ్తున్నాను అనమాట. లేకపోతే ఇది కూడా మిస్ అయ్యేవాళ్ళం. అండ్ ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ మెరైన్ డ్రైవ్లో కూర్చొని కొంచెం వీడియోలో కూడా ఒక సైలెన్స్ని వెతుక్కొని ఎంజాయ్ చేసాము. ఇక్కడ కొద్దిసేపు ఇలాగే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇదంతా చూసిన తర్వాత ద సిటీ నెవర్ స్లీప్స్ అనిపించింది. సో మెరైన్ డ్రైవ్కి ఇండియా గేట్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. సో మళ్ళీ అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. సో ఇలాంటి ఏరియాస్కి ఆటోస్ ఆర్ రిస్ట్రిక్టెడ్. సో మీరు వచ్చేటుంటే ఐదర్ ఊబర్, ఓలా ఆర్ కాలిపిలి ట్యాక్సీ బుక్ చేసుకొని రావాల్సిందే. సో ఇండియా గేట్కి రీచ్ అయ్యాము, క్లోజింగ్ టైం అన్నమాట. సో మళ్ళీ త్వరగా పరిగెత్తి అక్కడ ఫొటోస్ దిగామన్నమాట. సో ఆ ఫొటోస్ చూడాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి. మరి కొంచెం లేట్ అయింటే ఖచ్చితంగా ఇది కూడా మిస్ అయ్యేవాళ్ళం.
సో చూసి ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. అబ్బా ముంబై దాకా వచ్చి ఇది చూసామని చెప్పి. సో ఎస్, ఈ వ్యూ చూస్తుంటే అబ్బా ఏం ఫీల్ ఉంది అసలు. ఆ నైట్కి ఆ లైట్స్కి అమేజింగ్గా ఉండే అనమాట. సో దీంతో పాటు ఇంకా వేరే ప్లేసెస్ చూడాలి అని ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసాము, బట్ కుదరలేదన్నమాట. సో మేము ఇంత దానికే మేము ముగ్గురు చాలా అలసిపోయాము. సో వీఆర్ టోటలీ టయర్డ్. అండ్ దీంతో పాటు స్ట్రీట్ షాపింగ్ అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం, బట్ అస్సలు కుదరలేదనమాట. మేము తాజ్ హోటల్ దగ్గర ఉండేటప్పుడే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 9:30, 9:45 అయిపోయిండే. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇంకా డిన్నర్ హోటల్లో డిన్నర్ ఉంటుందో లేదో అని అనుకుని ఇక్కడే తినేసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ టు బీ ఆన్ సేఫర్ సైడ్ ఇంకోసారి కాల్ చేసి కనుక్కుందామని చెప్పి హోటల్ కాల్ చేస్తే, సో మేము రావడానికి ఎంత టైం పడుతుంది ఉంటుందా అని అడిగితే రండి ఉంటుంది అని చెప్పారు. సో అందుకే మేము ఇక్కడ స్టాప్ చేయకుండా వెళ్తున్నాం మేము. సో ఇది రీసెంట్గా ఓపెన్ అయ్యే టనల్ అన్నమాట. సో ఇది సముద్రం మధ్య వెళ్తున్న టనల్. సో మాకు కూడా తెలీదు, ఏదో టనల్ అనుకొని మేము వెళ్తున్నాము. సో అప్పుడు క్యాబ్ డ్రైవర్ చెప్పారనమాట, సో ఇది సముద్రం మధ్య వెళ్తున్న ఒక టనల్, ఇది ఆల్మోస్ట్ 7 to 8 kilometers ఉంటుంది అని చెప్పారు. సో అప్పుడు మాకు అనిపించింది, ఓకే మేము కూడా సముద్రం మధ్యలో వెళ్తున్నాం అని అనిపించింది. సో దట్ వాజ్ అ గుడ్ డ్రైవ్. సో నైట్ టైం రావడమే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే డే టైం వచ్చుంటే ఇలాంటి వ్యూ చూడడానికి దొరకకపోతుండే. సో మేము హాజీ అలీకి వెళ్ళాం కదా, సో బ్రిడ్జ్ నుంచే తెలుస్తుంది అనమాట. సో మళ్ళీ మేము సీ లింక్ బ్రిడ్జ్ మీదే వెళ్తున్నాము మన హోటల్కి. సో ఇంకొంచెం దూరంలోనే మన హోటల్ వస్తుందన్నమాట. సో ఫైనలీ వీ రీచ్ ద హోటల్ అట్ ఆల్మోస్ట్ 10:45, 11. గుడ్ మార్నింగ్. సో ఇది నెక్స్ట్ డే అనమాట. యాక్చువల్లీ మేము త్వరగా 6 o'clock, 5:30, 6 o'clockకి త్వరగా లేచి రెడీ అయ్యి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే సిద్ధి వినాయక టెంపుల్. యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్గా మేము ప్లాన్ చేసుకోలేదు, ఇది నిన్నే నైట్ చేసుకున్న ఒక సడన్ ప్లానింగ్ అనమాట. ఎందుకు అంటే మాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది 10 o'clock కానీ నిన్నే చెప్పారు అనమాట. సో అందుకే ఇంకెందుకు రూమ్లో కూర్చొని టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా వెళ్తున్నాం అన్నమాట. సో పొద్దున్నే ఆల్మోస్ట్ 6:45కి మేము హోటల్ నుంచి బయలుదేరాము టెంపుల్కి. ఇంకా త్వరగా వెళ్ళాల్సింది, బట్ పొద్దున్నే కొంచెం నిదానంగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యామన్నమాట. సో అందుకే 6:45కి బయలుదేరాము. అండ్ మాకు కొంచెం తేడా జరిగింది ఏంటంటే, వేరే యాక్చువల్ సిద్ధి వినాయక్ టెంపుల్కి బుక్ చేయలేదన్నమాట ఆటో. వీళ్ళు వేరే ఇంకొక సిద్ధి వినాయక్ టెంపుల్కి ఆటో బుక్ చేశారనమాట. సో అక్కడ టైం వేస్ట్ అయింది మాకు, ఒక 1/2 hour టైం వేస్ట్ అయింది అనమాట. లేకపోతే త్వరగా వెళ్ళి త్వరగా రూమ్కి రావాలి అని ప్లాన్ చేసుకున్నాము. సో మళ్ళీ అక్కడి నుంచి యాక్చువల్ సిద్ధి వినాయక టెంపుల్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళే దారిలో పొద్దున్నే ఆల్మోస్ట్ 7:30కే అంత ట్రాఫిక్ ఉండే. సో ఫైనలీ ఆ
చాలా ట్రాఫిక్ దాటుకుంటూ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. కొంచెం దూరంలోనే టెంపుల్ దొరుకుతుంది. ఎస్, ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినీ సిద్ధి వినాయక్ టెంపుల్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం రావడం. ఫైనలీ ఐ గాట్ అ ఛాన్స్ టు విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. అసలు 2 కళ్ళు చాలదు ఆ దేవుడు చూడడానికి, అంత అమేజింగ్గా ఉండే, అంత బాగుండే అనమాట. సో ఇలా పూజ సామాన్ తీసుకువెళ్ళి పూజ చేయించుకొని వచ్చానమాట. అండ్ ఇట్ వాజ్ అ కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద డే అని చెప్పొచ్చు. అంత బాగుండే అనమాట. సో ఇలా బాగా దర్శనం చేసుకొని వచ్చి త్వరగా రూమ్కి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. సో ప్రోగ్రామ్ వచ్చి ఈవినింగ్ 5 o'clock వరకు ఉండే అనమాట. సక్సెస్ఫుల్లీ అటెండెడ్ 2 days ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు 5 o'clock దాకా ఉండే అనమాట. సో నా ఫ్లైట్ వచ్చి 6:30కి ఉంది. అందుకే త్వరగా బయలుదేరుతున్నాను అనమాట. ఎలాగో మన హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి 15 to 20 minutes ట్రావెల్, అంతేగాని బట్ స్టిల్ రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి త్వరగా బయలుదేరాను. అండ్ యాజ్ యూజువల్ త్వరగా క్యాబ్ బుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆన్ ది వే టు ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి త్వరగానే రీచ్ అయిపోయాను. బట్ లోపల సెక్యూరిటీ చెక్కి ఇట్ వాజ్ అ లాంగ్ క్యూ. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఆల్మోస్ట్ దగ్గర ఇట్ టుక్ మీ 1 hour టు క్లియర్ ద సెక్యూరిటీ చెక్. సో అంత రష్ ఉండే, అంత వెయిటింగ్ ఉండే. ఇంకా కరెక్ట్ టైంకి నేను లాబీలో ఉన్నాను అనమాట. సో ఇంకొద్ది 5 minutes లేట్ అంటే లైక్ డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ మై ఫ్లైట్. సో బెంగళూరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8:39 అనుకుంటా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైమ్. సో ఈసారి కూడా టెర్మినల్ 2నే. ఇక్కడ చాలా నడవాల్సి వచ్చింది. అండ్ నా బ్యాగేజ్ కూడా లాస్ట్లో వచ్చిందనమాట. గైస్, టెర్మినల్ 2, ఇట్స్ అమేజింగ్. Finally, I got my luggage after 20 minutes of wait అనమాట. And finally, it's it. ఏం క్రేజీ ఉంది భయ్యా. టెర్మినల్ 2 నుంచి ఎగ్జిట్ అయ్యాను. అండ్ క్యాబ్ బుక్ చేద్దామని చెప్పి బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లే. అసలు నాకు 20 minutes వెయిట్ చేసి ఐ వాజ్ లైక్ ఇంకా టైర్డ్ అయిపోయాను. ఓపిక లేదు, ఇంటికి వెళ్ళాలి అని ఆత్రం అనమాట. సో ఆఫ్టర్ 20 minutes ఆఫ్ వెయిట్ ఫైనల్లీ ఏదో ఒక క్యాబ్ బుక్ అయిందనమాట. ఇంటికి వెళ్తున్నా. సో ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయిండే అనమాట. అండ్ ఈరోజు మొత్తం ఒక వెయిటింగ్, పరిగెత్తడం. సో దీంట్లోనే ఇంకా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇట్ వాజ్ అ గుడ్ 2-day ట్రిప్ ఆఫ్ ముంబై. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.